అందరికీ నమస్కారం. నా పేరు దోమకొండ అశోక్, జనసేన పార్టీ విజయవాడ. ఇటీవలే మాజీ పర్యాటక మంత్రి, మాజీ నగరి ఎమ్మెల్యే శ్రీమతి రోజా గారు పవన్ కళ్యాణ్ గారి గురించి కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని జనసేన పార్టీ తరపున తీవ్రంగా ఖండిస్తున్నాను. రోజా గారు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు ఒక మూలన కూర్చుంటే పక్క రాష్ట్రంలో విజయ్ గారు గెలిస్తే ఈయన లేపు తన్నారనే వ్యాఖ్యలు ఆవిడ చేయడం జరిగింది. అలానే నెంబర్ 2, ఆయన అధికారంలో వచ్చినాక అనేక శాఖలు ఆయన తీసుకున్న తర్వాత ఆయన చేసిన అభివృద్ధి ఏంటి అని చెప్పేసి ప్రశ్నించారు. నెంబర్ 3, ఆయన పార్టీని ఎప్పుడు కూడా పట్టించుకున్న దాఖలాలు లేవని చెప్పి మళ్ళీ ప్రశ్నించారు. దానికి సమాధానంగా ఒకటే మేము తెలియజేస్తున్నాము. ముందుగా మీరు పొత్తుల గురించి లేకపోతే సింగిల్గా రాలేరు అని చెప్పి మీరు మాట్లాడే హక్కు కానీ అర్హత కానీ మీకు లేదని కూడా తెలియజేస్తున్నాం. ఎందుకంటే మీరు ఎవరో పెట్టిన పార్టీని మీరు లాక్కుని ఆ పార్టీ లాక్కున్న వారి దగ్గరికి మీరు టీడీపీ పార్టీలో నుంచి అక్కడికి వెళ్ళారు. మొట్టమొదటిగా మీరు అడగాల్సింది జగన్మోహన్ రెడ్డి గారిని అడగాలి. ఏమని అడగాలంటే 2004లో మీ తండ్రి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు టీఆర్ఎస్తో సిపిఎం పార్టీలు మైనారిటీ పార్టీలతో పొత్తు పెట్టుకున్నారు కదా. ముందు ఏ రోజైనా సరే మీరు కూడా కాంగ్రెస్ పార్టీలో ఒక ఎంపీగా ఉన్నారు, ఏ రోజైనా సరే మీ తండ్రి గారిని మీరు ప్రశ్నించారా, ఎందుకు పొత్తు పెట్టుకున్నారని చెప్పి మొట్టమొదటిగా మీరు ప్రశ్నించాల్సిన పవన్ కళ్యాణ్ గారిని కాకుండా జగన్మోహన్ రెడ్డి గారిని మీరు ప్రశ్నించాలి. అలానే పూటకొక పార్టీలో మీరు ఉండేవాళ్ళు ఇలాంటి వ్యాఖ్యలు ఎప్పుడు కూడా చేయకూడదు. పవన్ కళ్యాణ్ గారి గురించి పవన్ కళ్యాణ్ గారి పార్టీని పట్టించుకోవట్లేదని కూడా మీరు మాట్లాడడం జరిగింది. దానికి సమాధానంగా ఒకటే చెప్తున్నాము. భారతదేశ చరిత్రలోనే ఏ పార్టీకి రానంతగా 100% స్ట్రైక్ రేట్ సాధించిన పార్టీ జనసేన పార్టీ. ఇది దేశం మొత్తం కూడా ప్రజలందరూ కూడా పవన్ కళ్యాణ్ గారిని అప్రిషియేట్ చేయడం జరిగింది. మీరు సింగిల్గా వచ్చాం అంటున్నారు. సింగిల్గా ఈరోజు వచ్చి ఎన్ని సీట్లు గెలవగలిగారు? కనీసం ప్రతిపక్ష హోదా కూడా మీకు కల్పించకుండా ప్రజలు చేశారు. ఏది? సింగిల్గా వచ్చినందుకు. గతంలో మీకు అవకాశం ఇచ్చి గతంలో మీరు పరిపాలన చేయమని అదే ప్రజలు మీకు అవకాశం ఇస్తే మీరు దోపిడీ చేయడం, అలానే దౌర్జన్యాలు చేయడం, శాఖలన్నీ కూడా అస్తవ్యస్తం చేయడం కూడా ప్రజలందరూ కూడా గమనించారు. ఇలాంటి నాయకుల్ని ఈ ప్రభుత్వంలో కూడా భాగం చేయకూడదని చెప్పి మీకు గట్టిగా బుద్ధి చెప్తే 11 సీట్లకు పరిమితం అయ్యారు. ఇకనైనా సరే మీరు బుద్ధి తెచ్చుకొని ప్రజా తీర్పును గౌరవించి 21కి 21 సీట్లు 100% స్ట్రైక్ రేట్ కొట్టిన పవన్ కళ్యాణ్ గారికి ప్రజాదరణ ఎలా ఉంది అనేది మీరు ఆత్మ పరిశీలన చేసుకోవాలని కూడా నేను తెలియజేస్తున్నాను. అలానే పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న 5 శాఖలకి కూడా ఎన్నడూ లేని విధంగా, మన ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఆ శాఖలకు ఒక గుర్తింపు, గౌరవం, అక్కడ ఆ శాఖల్లో పనిచేసే ఉద్యోగస్తులకు కానీ ఆ శాఖల ద్వారా లబ్ధి పొందే ప్రజలకు కానీ ఈ మన దేశ చరిత్రలో కానీ ఆంధ్రప్రదేశ్ చరిత్రలో కానీ ఎన్నడూ కూడా అంత లబ్ధి పొందలేదని కూడా నేను తెలియజేస్తున్నాను. పవన్ కళ్యాణ్ గారు వచ్చిన 2 సంవత్సరాల లోపే 13,326 గ్రామ సభలని ఒకేసారి నిర్వహించి వరల్డ్ రికార్డ్ కూడా నమోదు చేయడం జరిగింది. గోకులం షెడ్లు కూడా నిర్మించడం జరిగింది. అలానే పల్లె బాట పేరుతో అనేక గ్రామాల్లో సిసి రోడ్లు కానీ లేకపోతే త్రాగునీటి సరఫరా కానీ ఇలా ప్రతి ఒక్కటి కూడా అభివృద్ధి చేసుకుంటా పవన్ కళ్యాణ్ గారు వెళ్తున్నారు. అలానే అడవి తల్లి బాట పేరిట గత మనకి స్వతంత్రం రాకముందు నుంచి కూడా ఇప్పుడు వరకు కూడా వచ్చిన తర్వాత కూడా ఏ రోజు కూడా ఒక కరెంటు వెలుగులను చూడని వ్యక్తులకు వారి కళ్ళల్లో ఆనందాన్ని నింపారు శ్రీ పవన్ కళ్యాణ్ గారు. ఎక్కడా లేని విధంగా, ఏ రాష్ట్రంలో లేని విధంగా ఒక గిరిజనులకి ప్రభుత్వం అండగా నిలబడుతుంది. మీ ఓట్లు కాదు నాకు కావాల్సింది, మీ భవిష్యత్తు కావాలి, మీ పిల్లల భవిష్యత్తు కావాలి. మీరు మనకి ఏదైతే రాజ్యాంగం ద్వారా లేకపోతే ప్రభుత్వాల ద్వారా అందుతున్న ఆ ఫలాలు ఏదైతే ఉన్నాయో అది మీరు పొందడం నాకు కావాలని చెప్పి శ్రీ పవన్ కళ్యాణ్ గారు అక్కడ రోడ్లు వేయించడం జరిగింది, కరెంటు వేయించడం జరిగింది. అలానే వాటర్ పైప్ లైన్స్
కూడా వేయించడం జరిగింది. వాటర్ సమస్య లేకుండా కూడా వాళ్ళకి చేయడం జరుగుతుంది. కాబట్టి పవన్ కళ్యాణ్ గారిని విమర్శించే ముందు ఎప్పుడైనా సరే వైసీపీ నాయకులు ఆత్మ పరీక్ష చేసుకోండి, దయచేసి చెప్తున్నాం. ఎందుకంటే ఆల్రెడీ మీ మంత్రులందరూ కూడా గతంలో పవన్ కళ్యాణ్ గారిని విమర్శించినందుకే ఈరోజు ప్రజలందరూ కూడా పవన్ కళ్యాణ్ గారు ఏ రోజు కూడా మిమ్మల్ని వ్యక్తిగతంగా కానీ ఏ రోజు కూడా మిమ్మల్ని దూషించిన దాఖలాలు లేవు. కానీ ప్రజలందరూ కూడా మీరు ఆయన్ని చేసిన విమర్శలు కానీ ఆయన వ్యక్తిగత విమర్శలు కానీ ఇవన్నీ ప్రజలందరూ కూడా దృష్టిలో పెట్టుకొని ఈరోజు మీకు గట్టిగా బుద్ధి చెప్పి 11 సీట్లకి ప్రజలు మిమ్మల్ని పరిమితం చేశారంటే అది కేవలం మీరు పవన్ కళ్యాణ్ గారిని మీ మంత్రులందరూ కలిసి పవన్ కళ్యాణ్ గారిని తిట్టినందుకే ఈరోజు మీకు ప్రజలు కూడా బుద్ధి చెప్పడం జరిగింది. అలానే పవన్ కళ్యాణ్ గారు వచ్చినాక ఈ శాఖల్లో అనేక మార్పులు జరిగినాయి. పంచాయతీరాజ్ శాఖ మొట్టమొదటి స్థానానికి తీసుకొచ్చారు శ్రీ పవన్ కళ్యాణ్ గారు. జాతీయ స్థాయిలో ఒక ఉత్తమ అవార్డులు 5 దక్కించుకున్నాము అంటే అది నీకు నాకు విమర్శించే ప్రతి ఒక్కరికి కూడా ఇది గర్వకారణం అని కూడా మరొక్కసారి తెలియజేస్తున్నాను. ఆయన తీసుకొచ్చే శాఖల ద్వారానే ఈ రాష్ట్ర ప్రజలకు అందరూ కూడా ఒక గౌరవం దక్కుతుందని కూడా నేను తెలియజేస్తున్నాను. అలానే పవన్ కళ్యాణ్ గారు ఏదైతే లక్ష్యం పెట్టుకున్నారో ఆ లక్ష్యానికి దగ్గరగా మన రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తుంది. పవన్ కళ్యాణ్ గారు వచ్చినాక అనేక పల్లెటూరుల్లో మ్యాజిక్ డ్రైన్స్ అనే విప్లవాత్మకమైన మార్పులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు తీసుకురావడం జరిగింది. మ్యాజిక్ డ్రైన్స్ ద్వారా ప్రభుత్వ బడ్జెట్ కూడా ఆదా అవ్వడం జరుగుతుంది. అక్కడ ఎటువంటి దోమల సమస్య కానీ మురుగునీటి సమస్య కానీ ఉండదు. అలానే స్వచ్ఛ రథాలను తీసుకొచ్చారు శ్రీ పవన్ కళ్యాణ్ గారు. ఏ గవర్నమెంట్ ఎప్పుడూ తీసుకురాలా. మన దగ్గరుండే చెత్త ఇస్తే ప్రభుత్వం మనకి పనికొచ్చే వస్తువులు ఐటమ్స్ ఇస్తుంది అంటే అది ఒక గొప్ప మార్పుగా మేమందరం కూడా భావిస్తున్నాం. అలానే రైతు పొలాల్లో ఎంతో పొలాలు నష్టపోతున్నారు ఏనుగుల వల్ల అని చెప్పేసి పక్క రాష్ట్రాల నుంచి కూడా కుంకి ఏనుగులను తీసుకొచ్చేసి రైతులకు అండగా నిలబడ్డారు శ్రీ పవన్ కళ్యాణ్ గారు. ప్రతి ఒక్క ఆయన తీసుకున్న 5 శాఖల్లో కూడా అభివృద్ధి దిశగా ఆయన ముందుకెళ్తున్నారు. కాబట్టి మీరు ఈసారి పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగత విమర్శలు కానీ పాలనాపరమైన విమర్శలు కానీ చేయాలంటే మొట్టమొదటిగా మీరు ఆత్మ పరిశీలన చేసుకొని విమర్శించవలసిందిగా తెలియజేస్తున్నాను. మీరు ఈసారి పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగత విమర్శలు చేస్తే దానికి తగిన బుద్ధి చెప్తామని కూడా తెలియజేస్తున్నాం. ప్రజలందరూ కూడా ఇక మిమ్మల్ని జీవితంలో కూడా అధికారం దిశగా ప్రజలు మిమ్మల్ని అడుగులు వేయకుండా చూసుకునే బాధ్యత జనసేన పార్టీది, అలానే ప్రజలది కూడా అని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు.